బుచ్చిబాబు సారీ చెప్పినా వివాదం సద్దుమణగలేదు. ఈ వివాదం చివరికి దక్షిణాదిలో ముఖ్యంగా టాలీవుడ్ లో హీరోయిన్లను అసభ్యకరంగా చిత్రీకరిస్తారు అనే విమర్శించే స్థాయికి చేరుకుంది. పెద్ది సినిమాలో హీరోయిన్ పాత్ర చిత్రీకరించిన తీరుపై చర్చ రాజుకుంది. దర్శకుడు బుచ్చిబాబు సారీ చెప్పినా వివాదం సద్దుమణగలేదు. ఈ వివాదం చివరికి దక్షిణాదిలో ముఖ్యంగా టాలీవుడ్ లో హీరోయిన్లను అసభ్యకరంగా చిత్రీకరిస్తారు అని విమర్శించే స్థాయికి చేరుకుంది. పెద్ది సినిమాలో హీరోయిన్ పాత్ర చిత్రీకరించిన తీరుపై చర్చ రాజుకుంది. దర్శకుడు బుచ్చిబాబు సారీ చెప్పినా వివాదం సద్దుమణగలేదు. ఈ వివాదం చివరికి దక్షిణాదిలో మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో హీరోయిన్లను అసభ్యకరంగా చిత్రీకరిస్తారు అని విమర్శించే స్థాయికి చేరుకుంది. ఇక హీరోయిన్ పాత్రలను అసభ్యకరంగా చిత్రీకరిస్తున్నారు అంటూ ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ప్రధానంగా పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్రను కూడా అలాగే చూపించారు అన్న నేపథ్యంలో వివాదం రాసుకుంది. మరిన్ని అప్డేట్స్ మా సినిమా కరెస్పాండెంట్ సుజన్ అందిస్తారు. సుజన్, సోషల్ మీడియాలో ఇప్పుడు జాన్వీ కపూర్ పాత్ర చిత్రం అనేది పెద్ది సంబంధించి హాట్ టాపిక్ గా మారిపోయిన పరిస్థితి. ఈ విషయం మీద దర్శకుడు బుచ్చిబాబు సన క్షమాపణలు చెప్పి ఆ సన్నివేశాలు తొలగిస్తాను అని చెప్పిన తర్వాత కూడా ఈ ఇష్యూ అనేది ఇంకా నడుస్తూనే ఉంది. అయితే ప్రధానంగా జాన్వీ కపూర్ ఇంతకు ముందు కూడా గత సినిమాలో కూడా ఆయన గ్లామర్స్ గానే చూపించారు, ఉప్పు సినిమాలో కూడా అదే తరహా చూపించారు. యాక్టింగ్ కు స్కోప్ ఉన్న పాత్రలు అనేవి హీరోయిన్లకు దొరకటం లేదనే చర్చ ఇప్పుడు ప్రధానంగా ఇదంతా కూడా డిస్కషన్ నడుస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఈ సోషల్ మీడియా డిస్కషన్స్ లో కొంతమంది నటీమణులు అనసూయ కానీ అలాగే ఆశికా రంగనాథ్ కానీ వచ్చి చేరి వారి అభిప్రాయాలను కూడా చెప్పడం జరుగుతుంది. అనసూయ అయితే ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు హీరోయిన్ల విషయంలో హీరోలు విలన్లు ఇద్దరు ఒకే రకంగా ప్రవర్తిస్తున్న తీరు కనిపిస్తూ ఉంది అని చెప్పేసి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇక ముందైనా అంటే హీరోయిన్లను నిందించే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే మేకర్సే వాళ్ళ రైటింగ్ టైంలోనే ఆ పాత్ర చిత్రణ అంతా కూడా డిజైన్ చేస్తారు కాబట్టి దాన్ని పద్ధతిగా ఉంచాల్సిన అవసరం ఉందనే విషయాన్ని అనసూయ తన వైపు నుంచి వ్యక్తపరచడం జరిగింది. మరోపక్క ఈ ఏదైతే గ్లామర్ రోల్స్ ఉన్నాయో వీటిని విషయంలో హీరోయిన్లను నటీమణులను నిందించే ప్రసక్తి కూడా లేదు. వీటన్నిటి వెనకాల కూడా దర్శక నిర్మాతల నిర్ణయాలే కీలకంగా ఉంటాయి కాబట్టి ఏదన్నా అనాలి అంటే వాళ్ళనే అనండి అని చెప్పేసి కూడా ఆశికా రంగనాథ్ తనదైతే రెస్పాన్స్ ను ఇన్స్టా వేదిక పెట్టడం జరిగింది. మరోపక్క జాన్వీ కపూర్ కూడా పెద్ది సినిమాకు సంబంధించి వస్తున్న ఈ ప్రచారం ఇదంతా కూడా అభిమానితో ఏదో చాట్ చేస్తున్నట్టుగా కూడా ఒక సోషల్ మీడియాలో రన్ అవుతూ ఉంది. అయితే అది జాన్వీ కపూర్ పిఆర్ అంతా చేస్తున్న పిఆర్ స్టంట్ గా కొంతమంది చెప్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ సినిమాలు హీరోయిన్ల యొక్క పాత్ర చిత్రణ అనేది మారాల్సిన అవసరం ఉంది. ప్రముఖంగా సౌత్ సినిమాల్లో స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్లను కేవలం గ్లామర్ గాల్స్ గానే చూపిస్తున్నారు అనే విషయం ఎక్కువగా ప్రస్తావనకు వచ్చింది. ఇదంతా కూడా అంటే ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడే జాన్వీ తన సన్నివేశాల పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేశారని చెప్పే చర్చ నడుస్తుంది తొలి నుంచి కూడా. సో తాజాగా జరిగిన ఇదంతా కాంట్రవర్సీ అంతా కూడా మరొకసారి ఆ విషయాలన్నీ ఇప్పుడు బయటికి వస్తున్న పరిస్థితి. సన్నివేశాలు తొలగించామన్న తర్వాత కూడా ఈ రకమైన డిస్కషన్ జరుగుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది అనేది
ప్రధానంగా అర్థం కావట్లేదు. చిత్ర టీం కూడా ఇప్పటికే స్పందించారు, తాము ఈ సన్నివేశాలు తొలగిస్తాం అన్నారు. బట్ ఇంకా ఇష్యూ అనేది ఫర్దర్ గా ఇంకా రన్ అవుతూ ఉంది. మరింత మంది ఇష్యూలోకి వచ్చి తమ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా పెద్ది సినిమా అలాగే జాన్వీ పాత్ర చిత్రం ఈ రెండు కూడా ప్రముఖంగా ట్రెండింగ్ వైరల్ గా నిలుస్తూ ఉన్నాయి. సో దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది అంటే ఒక రకంగా ఇది సినిమాకి ఒక రకంగా ప్రమోషన్ పర్పస్ గా కూడా ఉపయోగపడుతుందనే చర్చ నడుస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఎక్కడి నుంచి అయినా సరే హీరోయిన్ల యొక్క పాత్ర చిత్రణ కంప్లీట్ గా మారాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా ఎక్కువగా అందరూ ప్రస్తావిస్తూ ఉన్నారు. అంటే ఇదంతా ఒక పిఆర్ స్టంట్ గా చూడాలా, మూవీలో భాగంగా ప్రమోషన్స్ గా చూడాలా, లేదా సీరియస్ గానే చర్చ జరుగుతుందని చూడాలి? ఎందుకంటే ఈ మధ్య కాలంలో పూజా హెగ్డే కూడా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చిన సందర్భం చూసాం. హీరోయిన్స్ సౌత్ సినిమాల ద్వారా ఎక్కువగా స్టార్ హీరోయిన్స్ అయిన చాలా మంది ఇక్కడ స్టార్ హీరోయిన్స్ అయ్యి బాలీవుడ్ కి వెళ్ళి అక్కడ పాత్ర చిత్రాలకు సంబంధించి మాట్లాడుతూ ఉంది. అదంతా కూడా కంప్లీట్ గా వాళ్ళు పిఆర్ స్టంట్స్ చేస్తున్న విషయంగానే అందరూ భావిస్తూ ఉంటారు. అయితే పెద్దికి సంబంధించి వచ్చి జాన్వీ పాత్ర చిత్రణ అనేది ఈ రకంగా 2-3 రోజుల నుంచి ఎక్కువ చర్చ జరిగిన తర్వాత కంప్లీట్ గా దాన్ని ఒక బాధ్యతగా తీసుకుని తొలగిస్తున్నామని చెప్పేసి పెద్ది చిత్ర టీం తమ వంతు బాధ్యతగా తొలగించింది. బట్ ఇంకా ఈ ఇష్యూ అనేది ఫర్దర్ గా జరుగుతుంది అంటే కనుక అది పిఆర్ స్టంట్ గానే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, సినిమా ప్రమోషన్ పర్పస్ గానే కొంతమంది చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఈ వివాదం అనేది మరింత అంటే నాట్ ఓన్లీ పెద్ది ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా హీరోయిన్లను ఇదే విధంగా ఎక్కువగా చిత్రీకరిస్తుంది అనే విషయం ఇప్పుడు ప్రస్తావనకు రావడం పట్ల బాలీవుడ్ సౌత్ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తుందా అనే చర్చ కూడా ఇప్పుడు వస్తుంది. ఈ ఇష్యూ టోటల్ ఎంటైర్ ఇష్యూలో కొంతమంది నటీమణులు హీరోయిన్లు కూడా వచ్చి ఇన్వాల్వ్ అయ్యి తమనేమనొద్దు, తమకు సంబంధం లేదు, కేవలం ఈ బాధ్యత అంతా కూడా దర్శక నిర్మాతలు అని చెప్పేసి వాళ్ళు తమ అభిప్రాయాలు చేయడం అనేది సో ఇదంతా మరింత ఇంట్రెస్టింగ్ గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, అలాగే ఇన్స్టాగ్రామ్ లో ఒక నెగటివ్ రివ్యూ పోస్ట్ ను కూడా జాన్వీ లైక్ చేసిందన్న చర్చ కూడా కొంత తన ప్రాధాన్యత పాత్రకి దక్కకపోవడం వల్లే చేసిందన్న చర్చ కూడా నడుస్తుంది కదా, ఆ విషయం ఏంటి? ఇది దానికి ఏమైనా లింక్ ఉందా? అంటే జాన్వీ లైక్ చేసినట్టుగా జరిగిన పోస్ట్ అంతా కూడా అది ఫేక్ అన్నట్టుగా కూడా ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే ఒక పాత్ర చిత్రానికి సంబంధించిన పోస్టులు అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా వరకు పడ్డాయి. అయితే వాటిని జాన్వీ లైక్ చేసిందన్న విషయం కానీ ఈ రోజు ఎవరో అభిమానితో జాన్వీ చాట్ చేసినట్టుగా రామ్ చరణ్ తనకి సపోర్ట్ గా నిలిచినట్టుగా చేసిన ఇవన్నీ కూడా రియల్ అని ధృవీకరించలేని పరిస్థితి అన్న కూడా పిఆర్ స్టంట్ లో భాగంగానే ఎక్కువ మంది మాట్లాడుతూ ఉన్నారు. బట్ పాత్ర చిత్రణకు సంబంధించి జరుగుతున్న ప్రచారం మాత్రం అందరూ ఎవరి అభిప్రాయాలు వాళ్ళు తెలియజేస్తున్నారు. అంతవరకు కూడా అదొక జెన్యూన్ జరుగుతా ఉంది. ఆ క్యాంపెయినింగ్ అంతా కూడా ఈ చుట్టూతో జరుగుతున్నంత కూడా కాస్త పిఆర్ స్టంట్ లాగానే అనిపిస్తుంది అనేది ఎక్కువ మంది భావిస్తున్నారు. అంటే ఇప్పుడు బుచ్చిబాబు ఆబ్జెక్టిఫైయింగ్ చేయడం విషయంలో సారీ అని చెప్పినా కూడా ఇదంతా జరగడాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి గతంలో మీరు అన్నట్టు పూజా హెగ్డే గారి పలువురు హీరోయిన్లు సౌత్ లో హీరోయిన్స్ ను ఈ రకంగా చూస్తారు అని చెప్పి ఒక ప్రచారం ఎప్పటికే నడుస్తుంది. మరొకసారి సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ ఇది ఒక హైలైట్ అయింది. జాన్వీ చుట్టూతో జరుగుతున్న ప్రచారం అంతా ఇంతకు ముందు జరిగిన పరిస్థితులు ఇప్పుడు అంతా కూడా మరొకసారి సందర్భం వచ్చింది కాబట్టి జరుగుతున్న పరిస్థితి. బట్ ఇది సారీ చెప్పేశారు, బాధ్యతగా తాము తీసేస్తాం అన్న తర్వాత కూడా జరగడం పట్ల ఇది కంటిన్యూగా కావాలనే రన్ చేస్తున్నారు అనేది బాలీవుడ్ సౌత్ ఇండస్ట్రీ టార్గెట్ గా కూడా కొంత నడుపుతున్న వ్యవహారంగా కూడా ఇప్పుడు దీన్ని అందరూ చూస్తూ ఉన్నారు. ఓకే, రెండు భారీ పాన్ ఇండియా సినిమాల్లో జాన్వీకి ఇది రెండు రకాలుగా అటు దేవరా గానీ ఇటు పెద్ది గానీ వరుసగా ఈ క్యారెక్టర్ల విషయంలో ఇది కొంత ఎలా చూడాలంటారు? అంటే ఇది కొంత అసంతృప్తి కలిగించే అంశమే కదా జాన్వీకి? ఖచ్చితంగా అంటే జాన్వీ ఇదే విషయం మీద గతంలో కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అంటే తనని గ్లామర్ డాల్ ఇమేజ్ అనేది తన చుట్టూతా ఉంది. సో మేకర్స్ కూడా తనని అదే రకంగా చూపించాలి అనే ఆలోచనతో తనని కాస్టింగ్ చేసుకుంటూ ఉన్నారు అని చెప్పేసి విషయాన్ని గతంలో ఇలాగే తన రోల్స్ కి సంబంధించి వచ్చి ప్రస్తావన వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. అంటే తాను రెమ్యునరేషన్ పరంగా ఎక్కువ రెమ్యునరేషన్ బాలీవుడ్ హీరోయిన్స్ కి ఇచ్చి సౌత్ లో సినిమాల్లో కాస్టింగ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకున్న గ్లామర్ ఇమేజ్ అనేది సినిమాకు ఉపయోగపడుతుందనే రీతిలోనే మేకర్స్ భావిస్తూ ఉంటారు. సో ఆ విధంగా తనని ఎక్కువగా గ్లామర్ డాల్గానే చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది. సో అయితే అది కంటిన్యూగా అన్ని సినిమాల్లో ఒకే తరహా పాత్రలు పోషించడం అనేది ఆమె కెరీర్ కి కరెక్ట్ కాదు. అలాగే సినిమాల పరంగా కూడా అది డిమాండ్ చేస్తే పోషించడం వేరు, బట్ ఆర్టిఫిషియల్ గా అవసరం లేని చోట కూడా గ్లామర్ డాల్ గా చూపించాలనుకోవడం పట్ల కూడా కాస్త అభ్యంతరాలు వ్యక్తమయ్యి పెద్ద సినిమాకి సంబంధించి అదే తరహా అభ్యంతరాలు వచ్చాయి. దేవర సినిమాలో ఫస్ట్ సినిమా ఆవిడ ఆ పాత్రకు తగ్గట్టుగా కొంతమేర గ్లామర్ గా చూపించినప్పటికీ ఈ సినిమాలో
అవసరం లేకపోయినా ఆవిడని కాస్త బోల్డ్ క్యారెక్టర్ లో చూపించారు అనే విమర్శలు వచ్చిన నేపథ్యంలోనే ఆ ఫీడ్బ్యాక్ ని తీసుకుని ఈ రోజు ఆ సన్నివేశాలను తొలగించుతూ వచ్చారు. బట్ ఫర్దర్ గా వచ్చే సినిమాల్లో మాత్రం ఖచ్చితంగా యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్రలే జాన్వీ చేయాల్సిన పరిస్థితి, తనకున్న గ్లామర్ డాల్ ఇమేజ్ పక్కన పెట్టి ఆమె పాత్రలు ఎంచుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. సో చూడాలి ఈ 2 సినిమాల తర్వాత అయినా సరే టోటల్ సౌత్ డైరెక్టర్స్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో హీరోయిన్ల పాత్ర చిత్రం విషయంలో ఎంతవరకు జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే రాబోయే చాలా సినిమాల్లో కూడా ఇదే తరహా రోల్స్ అనేవి చాలా వరకు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలన్నీ కూడా స్టార్ డైరెక్టర్లు క్యారెక్టర్ రోల్స్ అనేవి చాలా బోల్డ్ గా తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జరిగిన ఈ టోటల్ క్యాంపెయినింగ్ ఇదంతా చూసిన తర్వాత అయినా జాగ్రత్తలు పడతారా, జాగ్రత్తలు పడితే మంచిది. ఎందుకంటే మరో పక్క సెన్సార్ ఇష్యూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది. ఇంత జరుగుతుంది, ఇంత రకమైన సినిమాలు వస్తున్న క్రమంలో సెన్సార్ ఏం చేస్తుంది, వీటన్నిటిని ఎందుకు కట్ చేయట్లేదు అనే ప్రచారం కూడా ఇప్పుడు మొదలైంది. మరి ఇప్పుడైనా సరే ఈ పాయింట్ అంతా కూడా కంప్లీట్ చేంజ్ ఓవర్ అనేది వస్తుందా, ఎవరైనా మార్పులు చేర్పులు తమ సినిమాలకు సంబంధించి పాత్ర